నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నాం. ఏదైతే మావోయిస్ట్ ఎన్కౌంటర్ల పైన దానిపైన ఇక్కడ పెద్ద ఎత్తులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా శాంతి చర్చలు చేయాలి, శాంతి చర్చల ద్వారానే శాంతి నెలకొల్పాలని చెప్పి చెప్తా ఉన్నారు. వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు హరగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, గత కొంతకాలంగా మీరు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి అటు ప్రభుత్వాలకు వినతిస్తూ ఉన్నారు, కేంద్రానికి వినతిస్తూ ఉన్నారు. మీలాంటి మాటలు కూడా వాళ్ళు ఎడచెవిన పెడతా ఉన్నారు. ఏంది దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు శాంతి చర్చలు జరపాలి అని మేము అడుగుతాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో శాంతి చర్చలు జరిగాయి. దానికి ఒక 15 మందిని ఒక దశాబ్ద కాలం పనిచేసి శాంతి చర్చలు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జరగడానికి విస్తృతమైన ప్రజాభిప్రాయం ప్రజలందరూ కోరుకున్నారు. వాళ్ళని అణిచివేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. వాళ్ళతో శాంతి చర్చలు జరుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అప్పుడు దేని మీద గెలిచింది? కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో శాంతి చర్చలు అనేటువంటి జరుపుతామనే ప్రాతిపదిక మీద వాళ్ళు గెలిచారు. కనుక మనము శాంతి చర్చలు అనే ప్రయోగం ఒక చోట జరిగింది కాబట్టి దానికి ఒక పాసిబిలిటీ, చరిత్రలో దానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే మీరు శాంతి చర్చలు జరపండి. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ మొదట చంద్రకుమార్ గారు అంటూనే వాడు మర్నాడే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు. వాళ్ళు శాంతి చర్చలకు మేము సిద్ధమని అన్న తర్వాత ప్రభుత్వానికి ఏం సమస్య వచ్చింది? ఆపరేషన్ ఖగర్ కంటే ముందు ఆపరేషన్ ఖగర్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ వాళ్ళపైన కక్షతో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పైన శాంతి చర్చలు జరిపింది, కానీ ఆపరేషన్ ఖగర్ పైన శాంతి చర్చలకు అసలు నో అంటే నో అని చెప్పి చెప్తా ఉంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. మార్చి 31, 2026 నాటి కల్లా ఎవరిని ఉంచామని చెప్పి చెప్తా ఉంది. ఎట్లా చూడొచ్చు? గతంలో మీరు అనేక మందిని చూస్తుంటారు, అనేక ప్రభుత్వాలు చూస్తుంటారు. ఇట్లాంటి సందర్భం గతంలో ఉందా? అంటే అట్లా అనొచ్చునా? రాజ్యము అట్లా అనొచ్చునా? కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు, సల్వాజును ప్రయోగం చేశారు. వాళ్ళు కూడా ఈ పద్ధతి అవలంబించారు. కానీ ఈ పద్ధతి సరైన పద్ధతేనా కాదా అనేటువంటి వాళ్ళు ఒక అనుమానంతో జాతీయ ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ వేశారు. దేని మీద? నక్సలైట్ ఉద్యమం మీద. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేటువంటిది వాళ్ళందరూ కలిసి, శంకరం గారు, బాలగోపాల్ గారు, సక్సేనా లాంటి చాలా పెద్ద బిడి శర్మ ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఏంటో చూడండి. ఆ నివేదిక, ప్లానింగ్ కమిషన్ నివేదిక, ఈ సమస్య పరిష్కారం ఏంటో ఏం రాసిందో చదవండి. కనుక ఒక గతంలో ఈ ప్రయత్నాలు జరిగాయి. ఈ సమస్య ఎందుకుంది, ఈ సమస్య కారణాలు ఏమిటి, కారణాలు మనం పరీక్షించగలమా అనేటువంటి ప్రయత్నం జరిగింది. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు చేయండి అని అంటే లేదు, మేము తప్పకుండా ముందుకే పోతామంటే ఎందుకు? ఎందుకంటే ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి సంపద ఏదైతుందో, ఖనిజ వనరులు ఏవైతున్నాయో వాటిని కార్పొరేట్ శక్తులకు అప్పగించడం. ఇది మేమంటున్న మాట కాదు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారే ఒక ఇంటర్వ్యూలో మేము ఈ ఖనిజాన్ని మేము కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలి కాబట్టి, తొందరగా అప్పచెప్పాలి కాబట్టి వీళ్ళందరినీ మేము తొలగిస్తాము అని అంటున్నా. అంటే కార్పొరేట్లకి దేశ సంపద అందించడం కొరకని ఇంత మానకాన్ని చేయాలా? ఈ మానవహోమం లేకుండా అది సాధ్యం కాదా? ఓకే సార్, గతంలో అనేక మంది మావోయిస్టులు చనిపోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది లొంగిపోతా ఉన్నారు. లొంగిపోయిన వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇస్తా ఉన్నారంటే పరిస్థితులు బాగోలేవు, గతంలో ఉన్నటువంటి భారత్ ఇప్పుడు ఉన్నటువంటి భారత్ మారిపోయింది, లొంగిపోండి, జనజీవన శ్రాంతిలో కలిసిపోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైన మీరు ఏం చెప్పగలరు? వాళ్ళ అంతర్గత వాళ్ళకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళు భిన్నమైనటువంటి దృక్పథాలు తీసుకున్నారు. దాని మీద మనం సమాజంలో ఉండి 100 మాటలు మాట్లాడచ్చు, అడవిలో ఉన్న మాకు తెలుసు ఆ బాధలు ఏందో అని చెప్పేసి గతంలో ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. ఏం చెప్పదలుచుకోరు? అంటే నేనేమంటే ఇవాళ చర్చ మావోయిస్ట్ రాజకీయాల మీద కాదు, ప్రభుత్వము ఒక ఉద్యమం పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటుంది. వాళ్ళ నుంచి కూడా శాంతి చర్చల ప్రతిపాదన వచ్చింది కదా. వాళ్ళు అప్పుడు ఒకవేళ శాంతి చర్చల ప్రతిపాదన ప్రభుత్వం అంగీకరించి ఇంత మాన హోమం జరగాల్సిన అవసరం లేదు, ఇంత ప్రాణ నష్టం లేకుండానే సమాజంలో ఒక రకమైనటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి వచ్చేది కదా. ఇవాళ జరిగిన ఉద్యమం ట్రైబల్ ఉద్యమం అంటే బిర్సా ముండా మొన్ననే మనం ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసి 150 ఏళ్ల క్రితం ఆదివాసీ హక్కుల కొరకు పోరాడు ఆయన 23 ఏళ్ళ కాల్చి చంపేశారు. ఇప్పుడు హిట్మాది హత్య అనుకుంటురా ఎన్కౌంటరా? ఏది హిట్మాది? అది
అంటే ఎన్కౌంటర్ అంటే ఆయన ముందు మనం మొత్తంగా దాన్ని చూస్తే అంటే ఆ మొత్తం డెవలప్మెంట్ అనే పద్ధతి చూస్తే మేము ఎలిమినేట్ చేస్తామన్నప్పుడు ప్రతి చనిపోయిన ప్రతి వాళ్ళది ఎన్కౌంటర్ కాదు, అది ఏకపక్షంగా మనుషులను చంపడం. కానీ వాళ్ళ వైపు నుంచి ఇక్కడ యాక్షన్ ఉన్నట్టు మనకి ఇంతవరకు కనిపించలేదు కదా. బుల్లెట్ వర్సెస్ బుల్లెట్ అంటే వాళ్ళు బుల్లెట్ పెంచడం కాదు కదా. వీళ్ళందరూ చాలా పట్టుకొని చంపినట్టుగానే ఉంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఫైర్ చేస్తే వీళ్ళు ఫైర్ చేస్తే దాంట్లో భాగంగా అరెస్ట్ చేశారని ఎక్కడ మనకు వస్తున్న వార్తల ప్రకారం అయితే అది మనకి ఎన్కౌంటర్గా కనిపించడం లేదు. వాళ్ళు కూడా భాష మార్చారు, ఎలిమినేట్, న్యూట్రలైజ్ అనేటువంటి. మేము అంతం చేస్తాం, ఫలానా తేదీ వరకు మొత్తం ఉద్యమాన్ని అణచివేస్తామంటే దాని అర్థం ఏంటి? ఓకే, తిప్పిరి తిరుపతి కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు అని చెప్పేసి ఒక సమాచారం వినిపిస్తా ఉంది. ఆయనను కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తాం. విశ్వసనీయమైన సమాచారం రావడానికి అవకాశం ఉంది. పత్రికల్లో లేకపోతే ఏదో వచ్చే తప్పించి అక్కడ నిజంగా ఏం జరుగుతుందని వెళ్ళి పరిశీలించి చెప్పినటువంటి వాళ్ళు లేదు. కనుక ఏది నిజము దాంట్లో పత్రికలు విపరీతమైన ప్రచారంలో పడిపోయాయి. పత్రికలు చాలా అబద్ధాలు కూడా రాస్తున్నాయి. కనుక పత్రికలను కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి. జర్నలిస్ట్ కూడా అక్కడ వెళ్ళడం లేదు, వెళ్ళడానికి అనుమతి లేదు. పోనీ జర్నలిస్ట్ అట్లా అనుమతిస్తే అక్కడ వెళ్ళి వాళ్ళు వాస్తవాన్ని చూసి రిపోర్ట్ చేసే ఒక కాలంలో జరిగేది. ఆ జర్నలిస్ట్ అక్కడ వెళ్ళేవాళ్ళు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, సమాచారం వచ్చేది. ఇప్పుడు ఆ సమాచారం వచ్చే అవకాశం లేదు. కనుక మనం ఏదైనా బయట ఉండేటువంటి సమాచారాన్ని బట్టి వ్యాఖ్యానించడం తప్పించి నిజాలు ఏమిటో తెలియనటువంటి ఒక పరిస్థితి వాళ్ళ మనకు వచ్చింది. ఓకే సార్, ఫైనల్గా బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి మీలాంటి మేధావుల పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా మావోయిస్టులను అంతం చేసి తీరుతామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళకు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష తప్పదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? బండి సంజయ్ గారు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్నారు, ఆయన ఒక ప్రధానమైన పోర్ట్ఫోలియో ఉన్నాడు, ఆయన శాంతి భద్రతలకు ఇన్ఛార్జ్, ఆయన హోమ్ మినిస్ట్రీలో భాగం. ఆయన మాట్లాడడం ఏదైతుందో మరింత కాన్స్టిట్యూషన్ను ఆధారంగా మాట్లాడితే బాగుండేది. కాన్స్టిట్యూషన్నే ప్రమాణంగా పెట్టుకొని ఏ మంత్రి అయినా వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే మీరు మంత్రులు. కాన్స్టిట్యూషన్లో ఏం రాస్తుంది, రాజ్యాంగంలో ఏం రాస్తుంది, మీరు ఎవరిని పడితే వాళ్ళను నక్సల్స్ అనేటువంటి అంటే మీరు హోమ్ మినిస్టర్గా మీరు ఎవరిని పడితే వాళ్ళు నక్సల్స్ అంటే అంకల్ దానికి నక్సల్స్ అంటే ఆధారాలు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. అప్పుడు కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇది మా లిస్ట్ ఉంది, ఇది మా ఎవిడెన్స్ ఉంది అని చెప్పాలి. కానీ ఆయన నేను అందరూ నక్సల్స్, అందరూ నక్సల్స్, వాళ్ళు హాయిగా ఉన్నారు, అడిగి పంపుతున్నారు. అడిగి పంపితే పోతారా? ఇప్పుడు మనం ఉపన్యాసాలు ఇస్తే అడిగి పోతారా? అడిగి పోయేవాళ్ళు వాడి కష్టాల వల్ల వాడు పోతారు, కానీ ఉపన్యాసాలు ఇస్తే ఎవరు అడవికి బండి సంజయ్ గారేమో వీళ్ళు ఉపన్యాసాలు ఇచ్చి అడవులకు పంపుతున్నారు అని అంటున్నారు. అది అట్లా అడవులకు పంపితే పోయేవాళ్ళు అట్లా పోయేవాళ్ళు కాదు. అసలు పోయేవాళ్ళు ఏ కారణాల చేతినో పోతారు. కానీ నేను 55 ఏళ్ళ నుంచి చదువు చెప్తున్నాను. ఎంతమంది మేము అడవికి పంపించాం? మేము నేను మా లక్షల మంది పిల్లలు చదువు చెప్పాము. ఎంతమంది అడవికి పోతారు? అడవికి ఎందుకు పోతారు? అసలు వాళ్ళు పిల్లలు ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 1 సర్వీసు, గ్రూప్ 2 సర్వీసెస్, వీటి కొరకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, లేకపోతే అమెరికా పోదాం అనుకుంటున్నారు. కనుక ఇవాళ ఎవరో చెప్తే అడవికి పోవడం అనేటువంటిది జరగదు. అది బండి సంజయ్ గారు అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ మాటలు బుద్ధి లేని మాటలు అనుకోవచ్చా? అట్లా నేను ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని అంటున్నాను తప్పించి ఆయన వ్యక్తిగతంగా నన్ను చాలా గౌరవించిన వాడే ఒక దశలో. కాబట్టి నాకు వ్యక్తిగతంగా కాదు, కానీ మీరు ఒక మంత్రిగా మీరు మాట్లాడేప్పుడు మీరు రాజ్యాంగాన్ని ప్రమాణంగా పెట్టుకొని మాట్లాడి ఎవరి మీదనైనా ఒక నెపం వేసేప్పుడు దానికి తగిన ఆధారాలు ఉన్నప్పుడే మీరు మంత్రిగా మాట్లాడారు. కానీ అందరూ నక్సల్స్ అనేటువంటిది మంత్రిగా అనడం అంటే రాజ్యాంగ పొజిషన్లో ఉన్నటువంటి మంత్రి అట్లా మాట్లాడడం అనేది ఆయనకే మంచిది కాదు, అది నిజానికి రాజ్యాంగబద్ధం కాదు. ఓకే సార్, థాంక్యూ. ఆయన గురించి వ్యక్తిగతంగా మేము చెప్పాను. ఓకే సార్, థాంక్యూ.